presented by Paulomi Estates, associated by Vasavi Group, Giridhari Constructions, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City Infra Developers, Surya International, Techno Paints. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రీసెంట్ టైమ్స్లో తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ దేశంలోనే టాప్ గ్రోత్ ఉన్న సిటీల్లో ఒకటిగా ఎదుగుతోంది. రియాలిటీ సెక్టర్కు అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో మీ ఇంటి లపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్న, ఫ్యూచర్ ఓరియంటేషన్తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా ఇది సరైన సమయం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఏవి, బెస్ట్ ఆఫర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. కాలుష్య రహితంగా, పర్యావరణ హితంగా భవన నిర్మాణాలు ఉండేందుకు నిరంతరం కృషి చేస్తున్న సంస్థ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC. ఈ ప్రతిష్టాత్మక సంస్థకు తెలుగువారైన సి శేఖర్ రెడ్డి గారు చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా రీసెంట్ గా హైదరాబాద్ బేగంపేటలోని ITC కాకతీయ హోటల్లో జరిగిన కార్యక్రమంలో బిల్డర్లు, రియాల్టర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శేఖర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేశారు. Now I invite Mr. C. Shekhar Reddy, National Chairman IGBC, to share his important views. I'm thankful to all of you, sir, madam. The short span of time you are here, and my all friends are here. Almost 24 to 30 associations, organizations, academic centers, and they're all here. I'm grateful to them. We have done tremendous job with a very short span of time. Within 25 years, out of 80 global councils, India stands second. That is the greatest achievement for India. After years, India is there, and we have crossed 18.56 billion square foot recently. That is second largest. Maybe with the support of all the associations here sitting and across the country also, I hope we will be the leader at the global level. We will be the first. That is what I am hoping, I am expecting from all my friends. Thank you very much. It gives me immense pleasure to present on this significant occasion. Sri Shekhar Reddy Garu assumes charge as the National Chairman of CII, Indian Green Building Council, IGBC. I extend my heartfelt congratulations to him. Society friendly and nature friendly. ఈ రెండింటిని కూడా మనం ధ్యానం పెట్టి ముందుకెళ్లాలని నేను ఈ సంస్థకు వాళ్ళ యొక్క టీంకి అందరికీ మనసారా కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించి గౌరవించినందుకు నేను ప్రత్యేకంగా శేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. Congratulations, Shekhar Reddy Garu, for being elected as the chairman of Indian Green Building Council. When I came as CP Hyderabad City Security Council was initiated. Then I got an idea that we need people with a certain image, certain social outreach, certain vision, and then we could not think of anyone else except Shekhar Reddy Garu to be a part of that. I wish him all the best. ఒక మనిషి ప్యాషన్ ఎలా ఉంటుంది, ఒక 10 మందికి మంచి చేయాలనే దాని మీద ఎలా ఉంటుందనే దానికి నిదర్శనం శేఖర్ రెడ్డి గారని కూడా చెప్పొచ్చు. ఒక మంచి సంకల్పంతో ఉన్నప్పుడు మనం ఏ రకంగా తనతో వీ కెన్ ట్రావెల్ అలాంగ్ విత్ హిమ్ అండ్ సపోర్ట్ హిమ్ అనే దాని మీద చూసినప్పుడు ఐ స్టార్టెడ్ ద జర్నీ విత్ క్రెడై ఆల్సో. ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు పదవుల కోసం చేసే వాళ్ళని చాలామందిని చూస్తుంటాం, కానీ ఆ పదవికి అలంకారం తీసుకురావాలని తప్పిన పడేవాడు మాత్రం శేఖర్ రెడ్డి అని చెప్పొచ్చు. ముందు తరాలకి పనికొచ్చే విధంగా గ్రీన్ బిల్డింగ్స్ అనేది మనందరి అవసరాలది కాబట్టి ఇంకా తను దేశవ్యాప్తంగా ఆ మార్పుకి పునాది వేస్తాడని చెప్పి ఇంకా సక్సెస్ స్టోరీ అనేది చాలా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. It is indeed a great pleasure and a great moment for all of us here in IGBC and in Hyderabad that we are all gathered here to celebrate a very special occasion where we are talking about transition at the national leadership of IGBC. On behalf of all the 32 chapters of IGBC and especially the Hyderabad chapter, we are here to celebrate our own Anna Shekhar Reddy Garu becoming the national chairperson of IGBC. Thank you so much for all sparing your time and coming over to this event. Thank you so much. Thanks for joining us in this IGBC's unique session on green horizons and the national leadership transition. So
we in IGBC are indebted to all the stakeholders who have turned up in a large number to congratulate Shekhar Reddy as he is taking over as the national chairman for IGBC. Thank you very much for joining us. ఆకాశమే హద్దు, అవకాశం వదలద్దు అన్నది నేటి యూత్ మోటో. లైఫ్లో గోల్సే కాదు, ప్రతిదీ హై రేంజ్లోనే ఉండాలని కోరుకుంటోంది నేటి నవతరం. ఇక డ్రీమ్ హౌస్ విషయంలోనూ వారి ఎక్స్పెక్టేషన్స్ ఇంకెంత హైగా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఆకాశాన్ని తాకే వారి అంచనాలను మెప్పించే వైష్ణవి ఉన్న సంస్థ అన్విత గ్రూప్. అటు యూత్ లో, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లో, ఇటు మాస్, ఇటు క్లాస్ అందరినీ మెప్పించగల హీరో మన నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ మాట అంటే తిరుగులేని విశ్వాసం. రియాలిటీలో కస్టమర్లలో అత్యంత నమ్మకాన్ని సంపాదించుకున్నటువంటి సంస్థ అన్విత గ్రూప్ తో బాలయ్య ఇప్పుడు జత కట్టారు. అన్విత గ్రూప్ కి బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. Hello everybody, today we are going to chit-chat with a dignitary who stands as a true force in sales and marketing, a strategical mind behind Anvita's progress, Mr. Vijay Raj, Director of Sales and Marketing of Anvita. Let's talk to him. Hello sir. Hello అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ అసోసియేషన్ విత్ నందమూరి బాలకృష్ణ గారు. వాట్ ఏ క్రేజీ కాంబో సార్. సో పర్ఫెక్షన్ కి ప్రెసిషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అన్విత అయితే ద బోల్డ్ అండ్ డైనమిక్ నందమూరి బాలకృష్ణ గారు. ఈ రెండు కాంబినేషన్ మంచి కిక్కిచ్చేస్తుంది మా అందరికి కూడా. ఆయన మా బ్రాండింగ్ చేయటం అనేది చాలా గ్రేట్. ఆయన ఈ ప్రాజెక్ట్స్ ని అంత ఓన్ చేసుకుంటారని అనుకోలేదు, అంత బాగా ఆయన పార్టిసిపేట్ చేశారు. సో ముఖ్యంగా అన్విత ఇవాళ కస్టమర్స్ కి కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆన్ దట్ ఆస్పిషియస్ అకేషన్. అవును. సో హౌ డు యు ఫీల్ అండ్ కస్టమర్స్ యొక్క రెస్పాన్స్ ఎలా? వెరీ నైస్ అండి. ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అంటే ఆల్మోస్ట్ 2500 కస్టమర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. కీస్ తీసుకున్న వాళ్ళు వెరీ హ్యాపీ అండి. వాళ్ళు ఆయన చేతుల మీదుగా తీసుకుంటారని అనుకోలేదు. ప్లస్ ప్రాజెక్ట్ కూడా చాలా ఫాస్ట్ కంప్లీట్ చేసి మేము 1 year బిఫోరే హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. ఒకవైపు హౌస్ రెంట్ కడుతూనే మరోవైపు సొంతింటి కల నిజం చేసుకోవడానికి ఈఎంఐల భారం మోయడం అంత తేలికైన విషయమేం కాదు. ఇకపై ఈ భారం లేదంటూ భరోసా ఇస్తోంది అన్విత గ్రూప్. కస్టమర్లకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేలా హోమ్ యూర్స్ ఈఎంఐ ఈజ్ అవర్స్ అంటూ ఓ క్రేజీ ఆఫర్ అందిస్తోంది. ఈ ప్రీ ఈఎంఐ ఆఫర్లో భాగంగా కస్టమర్లు మొత్తం ప్రాపర్టీలో 10% చెల్లిస్తే చాలు, మిగతా 90% ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ టైంలో చెల్లిస్తే సరిపోతుంది. Home years, EMI hours. That was really a fantastic theme, sir. మిగతా ప్రాజెక్ట్స్లో టెర్రస్ ఫ్లోర్ వరకు ఈ పర్టికులర్ ఈఎంఐని పే చేస్తుంటారు, బట్ మేము ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ వరకు అనే పాయింట్లో మేము చేస్తున్నామండి. నెక్స్ట్ ఏంటంటే మేము అందరికీ చెప్తుంది ఏంటంటే లోన్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం లోన్ ఎలిజిబిలిటీని వేస్ట్ చేసుకోవద్దని చెప్తాం. ఎందుకంటే 15 lakhs బడ్జెట్ డౌన్ పేమెంట్ చేస్తే మీకు 3 BHK యూనిట్ని బుక్ చేసుకోవచ్చు. అదే 3 years తర్వాత ఆర్ కొన్ని టవర్స్ 2 yearsలోనే మేము హ్యాండ్ అవుట్ చేస్తాం. ఆ టైంలో ఈ ఏరియాలో ప్రైస్ ఆల్మోస్ట్ మీకు మినిమం 10,000 అబోవ్నే టచ్ అవుతుంది. ఈ టైంలో తీసుకున్న దానికి నెక్స్ట్ కంప్లీట్ 3 years తర్వాత ప్రైస్ అప్రిషియేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు 15 lakhs డౌన్ పేమెంట్ చేస్తే మోస్ట్లీ నెక్స్ట్ 2.5 to 3 yearsలో మీకు ఆల్మోస్ట్ 15 lakhs డౌన్ పేమెంట్ ప్లేస్లో 50 to 60 lakhs వరకు ప్రైస్ అప్రిషియేషన్ వస్తుంది. దానివల్ల ఏంటంటే చాలా బాగా ఈ పర్టికులర్ ప్లాన్ వైజ్గా బుక్ చేసుకుంటున్నారు. సో ఆల్ ది బెస్ట్ ఆన్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. యా, వెల్కమ్. కన్స్ట్రక్షన్ సెక్టర్ లో 3 దశాబ్దాలకు పైగా అన్కాంప్రమైజ్డ్ ట్రస్ట్ ను సొంతం చేసుకున్న ల్యాండ్ మార్క్ నేమ్ రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ కేవలం రెసిడెన్షియల్ ప్లేసెస్ మాత్రమే కాకుండా సస్టైనబుల్ ఇంకా ఫ్యూచర్ రెడీ కమ్యూనిటీస్ ని బిల్డ్ చేయడంలో రామ్కీ ఎస్టేట్స్ ఎక్స్పర్ట్ అని చెప్పాలి. హైదరాబాద్, సౌత్ ఇండియా వ్యాప్తంగా క్వాలిటీ హోమ్స్ ని డెవలప్ చేస్తూ థాట్ఫుల్ డిజైన్, లైఫ్ స్టైల్ ఇన్నోవేషన్ లో కొత్త బెంచ్ మార్క్స్ క్రియేట్ చేసిన రామ్కీ ఎస్టేట్స్ ఇప్పుడు రాజేంద్ర నగర్ లాంటి స్ట్రాటజిక్ లొకేషన్ లో ది ఎమినెంట్ పేరుతో ఓ ప్రీమియం హై రైజ్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది.
రామ్కీ ఎస్టేట్స్ ది ఎమినెంట్ స్ట్రాటజిక్స్ చెబుతాయి ఈ ప్రాజెక్ట్ ఎంత లగ్జరీగా ఉండబోతుందో అని. సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో కేవలం 724 రెసిడెన్సెస్ మాత్రమే ఆఫర్ చేస్తుందంటే ఇక్కడ ఎకరానికి కేవలం 91 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. దీనివల్ల రెసిడెంట్స్ అందరికీ లో డెన్సిటీ లివింగ్ ఎన్వైరన్మెంట్ లభిస్తోంది. గ్రీనరీ విషయంలో కూడా రామ్కీ ఎస్టేట్స్ ఒక యూనిక్ కాన్సెప్ట్ ను ఇంట్రడ్యూస్ చేసింది. ప్రాజెక్ట్ మధ్యలో సుమారు 1 ఎకరం విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న ట్రాపికల్ ఫారెస్ట్ థీమ్ నివాసితులకు ప్రతిరోజు ఒక రిసార్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది. హలో అండి, అందరికీ నమస్తే. సో నేనైతే ఇప్పుడు రామ్కీ ఎస్టేట్స్ వాళ్ళ ది ఎమినెంట్ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసాను. సో చాలా బ్యూటిఫుల్గా 8 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు ది ఎమినెంట్ ప్రాజెక్ట్. అలాగే మోడల్ ఫ్లాట్ కూడా రెడీగా ఉంది. మరి ఇందులో ఇంకా ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు అనేది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్దాం పదండి. సో ఎస్, వచ్చేసామండి ది ఎమినెంట్లోకి. చక్కగా 8 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు విత్ బ్యూటిఫుల్ ట్రాపికల్ ఫారెస్ట్ థీమ్. అండ్ ఎవరైతే కనుక పొల్యూషన్ నుంచి అలాగే ఈ హెక్టిక్ లైఫ్ నుంచి రిలాక్స్ అవ్వాలి అండ్ పర్యావరణాన్ని ఎంజాయ్ చేయాలి అని నేచర్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే చాలా హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ లీవ్ చేయొచ్చండి. అండ్ చక్కగా 4 టవర్స్కి కూడా అందరూ నేచర్ని ఎంజాయ్ చేసే విధంగా మిడిల్ ఆఫ్ ద కమ్యూనిటీలో మనకి ఈ 1 ఎకర్లో ట్రాపికల్ ఫారెస్ట్ ఇవ్వబోతున్నారు. అండ్ లొకేషన్ వైజ్ కూడా మనకి చక్కగా ఇక్కడ మల్టీప్లెక్స్ మాల్స్ ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఫ్యూచర్లో మనకి ఐటీ హబ్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఫ్యూచర్ హైదరాబాద్గా మనము ఈ రాజేంద్ర నగర్ని గుర్తిస్తున్నాము. అండ్ సో మెనీ డెవలప్మెంట్స్ ఈ ఏరియా సరౌండింగ్స్లోనే వచ్చేస్తున్నాయి. సో ఎయిర్పోర్ట్కి కూడా వెరీ నియర్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్ ఇంపార్టెన్స్ గురించి, ఆ లొకేషన్ అడ్వాంటేజెస్ గురించి అసలు చెప్పక్కర్లేదు. అలాగే ఫర్దర్గా మనకి అప్కమింగ్ బుల్లెట్ ట్రైన్ హబ్ కూడా మనకి అక్కడే రాబోతుంది. సో ఈ విధంగా చూసుకుంటే సో మెనీ డెవలప్మెంట్స్ మనకి చుట్టుపక్కల అంతా కూడా చూస్తున్నాము. ఇలాంటి ప్రామినెంట్ లొకేషన్లో మీరు ఈ ప్రాజెక్ట్లోని ఫ్లాట్ కనుక తీసుకుంటే సో యూ విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ అడ్వాంటేజెస్. సో చక్కగా అన్నిటికీ యాక్సెసిబిలిటీ ఉంటుంది అండ్ హ్యాపీగా అట్ ద సేమ్ టైం మీ నేచర్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మీ ఫ్లాట్ని మీరు సొంతం చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద అమ్యూనిటీస్ అండి, దే హ్యావ్ అ స్విమ్మింగ్ పూల్, ఆల్సో కిడ్స్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ 5 ఫ్లోర్స్లో ఉంటుంది. అండ్ మనకి ప్లే ఏరియా కూడా ఉంటుంది, లైక్ బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ కోర్ట్. అండ్ సపరేట్గా మీరు ఫైర్ క్యాంపింగ్ చేసుకోవాలంటే కూడా దే ఆర్ ప్రొవైడింగ్ దట్ బ్యూటిఫుల్ స్పేస్. అండ్ సపరేట్ ప్రైవసీ పార్టీస్ కూడా మీరు హ్యాపీగా మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూసారా అండి బైక్ ఎంత స్టైలిష్గా ఉందో. ఈ సూపర్ స్టైలిష్ బైక్ చాలా మందికి డ్రీమ్ బైక్గా కూడా ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ బైక్ అండ్ ఈ హల్కీ బైక్ అయితే కనుక మీ ప్రతి బుకింగ్ పైన సో గిఫ్ట్గా అందజేస్తున్నారు. అది కూడా లిమిటెడ్ పీరియడ్లోనే, అస్సలు మిస్ చేసుకోవద్దు. చక్కగా వచ్చి గ్రాప్ చేసేసుకోండి. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ చాయిసెస్. అది రియాలిటీ రంగానికి సంబంధించింది అయితే విభిన్న ఆశలు, విభిన్నమైన ఆకాంక్షలు. విల్లా కళ ఒకరిదైతే సింపుల్ డ్రీమ్ హౌస్ ఒకరిది. లగ్జరీ లివింగ్ చాయిస్ ఒకరిదైతే థిమాటిక్ లివింగ్ ఒకరి ఆలోచన. ప్రతి కళను నిజం చేయటం, ప్రతి ఆలోచనకు కార్యరూపం ఇవ్వటం సాధ్యమా అన్న ప్రశ్న వచ్చినప్పుడు సాధ్యమే అన్న సమాధానం వస్తే అద్భుతం, అభినందనీయం అంటారు కదా. రియాలిటీ రంగంలో ప్రతి ఒక్క కస్టమర్ అభిమానాన్ని, అభినందనలో అందుకున్న సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. నాణ్యత, పారదర్శకత, విశ్వసనీయత ప్రామాణికాలుగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి సంస్థ అభినందన ఇన్ఫ్రా. ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్టు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. Behind every successful organization, there is a visionary leader, a person who turns ideas into reality, projects into landmarks. Today we are honored to have Mrs. Swapna Garu, a dynamic woman entrepreneur, managing director of Abhinandana Infra Realty. So let's talk to her to know more about Abhinandana. Hello madam, hi, how are you? Namaste. Ella unnaru? I'm good.
రియల్ ఎస్టేట్లో 18 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా ఒక ఆర్గనైజేషన్ రన్ చేయడం అనేది ఇట్స్ నాట్ చిన్న విషయం కాదు, ఇట్స్ అ వెరీ హ్యూజ్ టాస్క్. సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉందండి. మేము ఇండస్ట్రీలో ఉండి మా హస్బెండ్ అండ్ నేను 18 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నాము. ఎక్కువగా మణికొండ ఫోకస్ చేసాం మేము స్టార్టింగ్ నుంచి. 17 ఇయర్స్ బ్యాక్ మణికొండ అంటే అసలు యాక్చువల్లీ ఎవరికీ తెలియదు. బట్ అప్పుడే మా వారు విజన్ తోటి మణికొండలో స్టార్ట్ చేశారు. మేము ఇక్కడ 39 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. ప్రజెంట్ ఒక 10 రన్నింగ్ చేస్తున్నాము. ఇవి కాకుండా నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి వెలిమల కొల్లూరులో స్టార్ట్ చేసాము. వెలిమలలో వచ్చేసి మా ఈ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కమర్షియల్స్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం మేము. మెయిన్గా ఏంటంటే ఒక మిడిల్ మ్యాన్కి మనం కావాల్సినది నీడీ హౌస్, అది బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్ క్వాలిటీలో ఇవ్వాలి అని మా ఒక తపన అన్నమాట. సో మా వారి విజన్ అంతా దాని మీదే ఫోకస్ చేశారు. సో కస్టమర్కి మనం ఎంత బెస్ట్ ఇవ్వాలో ఎక్కువ అదే మేము ఫోకస్ చేస్తాము. క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాము మేము. అదే మా సక్సెస్ కారణమని నేను అనుకుంటున్నాను. దట్స్ గ్రేట్ టు హియర్ ఫ్రమ్ యూ మ్యామ్. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎలాంటి ప్రాజెక్ట్ అయినా, ఎయిదర్ ఇట్ స్టాండ్ అలోన్ బిల్డింగ్ అయినా, విలాస్ అయినా, కమర్షియల్స్ అయినా, మాల్స్ అయినా, సో వాట్ ఎవర్ మే బి ద ప్రాజెక్ట్, అందులో అభినందన మనకు కనిపిస్తుంది విత్ అ ప్రీమియం క్వాలిటీ అండ్ విత్ ప్రెసిషన్. సో అభినందనలో మీరు ఫాలో అయ్యే వాల్యూస్ ఏంటి? వాట్స్ యువర్ మోటివ్? డే 1 నుంచి మాది మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేది ఒక హౌస్ కోసం, అది వాళ్ళ డ్రీమ్ హౌస్ ఉంటుంది. దాన్ని మనం ఎంత బెస్ట్గా ఇవ్వాలి అనేది మేము ఎక్కువగా థింక్ చేస్తాం. అంటే నేను ఉంటే హౌస్లో ఎలా ఉంటుందో సేమ్ నేను కస్టమర్కి ఇవ్వటం కూడా అలానే ఇవ్వాలని మేమిద్దరం ఆలోచిస్తాం. యాక్చువల్గా బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని ఎక్కువగా ఆలోచిస్తాం. అది కూడా ప్రైస్ కూడా వాళ్ళు ఎఫర్ట్ చేయాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి 1 రూపీ నుంచి వాళ్ళు సేవ్ చేసుకుంటూ ఒక హౌస్ని తీసుకుంటారు. వాళ్ళు అలా కష్టపడి మనకి చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అస్సలు కాము ఆ విషయంలో. మేము డే 1 నుంచి కూడా యూజ్ చేసేది రెడ్ బ్రిక్ యూజ్ చేస్తాం, రివర్ శాండ్ యూజ్ చేస్తాం. ఆ చెకింగ్ కూడా ఉంటుంది, మా టీం ఉంటుంది దానికి సపరేట్గా చెక్ చేయడానికి కూడా. మా వారు ఎవ్రీడే ఒక సైట్కి వెళ్ళి తను ఖచ్చితంగా చెక్ చేస్తారు క్వాలిటీ విషయం కానీ, ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పి. ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, బట్ ఎవ్రీ ప్రాజెక్ట్కి తను విజిట్ కావడము, దాన్ని చెక్ చేయటము జరుగుతుంది. ఇప్పటికీ కూడా మేము గేటెడ్ కమ్యూనిటీ చేస్తున్నా కూడా రెడ్ బ్రిక్స్ యూజ్ చేస్తున్నాం. కాస్ట్ క్వాలిటీ విషయంలో మేము అస్సలు కాంప్రమైజ్ కాము. తక్కువ కాస్ట్ ఇవ్వాలి, బెస్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తాం. కస్టమర్ ట్రస్ట్ మాకు ముఖ్యం అన్నమాట. వాళ్ళు మమ్మల్ని నమ్మినప్పుడు మనం దాన్ని బెస్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇన్నేళ్ల నుంచి అదే ఫాలో అవుతున్నాం కాబట్టి మా సక్సెస్కి అదే కారణం అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో అండ్ సూపర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అన్ని ఫెసిలిటీస్తో, అద్భుతమైన అందంతో, స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో ఇండస్ట్రీలో అగ్రగామిగా నిలుస్తున్న సంస్థ పౌలమి ఎస్టేట్స్. అల్ట్రా మోడర్న్ సిటీ పీపుల్ కోరుకునే అన్ని ఫీచర్లతో ప్యారడైజ్ ఆన్ ద ఎర్త్ అనిపించేలా సుపీరియర్ ఎమ్యూనిటీస్తో లగ్జరీ హోమ్స్ డెవలప్ చేయటం పౌలమి ఎస్టేట్ స్పెషాలిటీ. అందుకే మోడర్న్ జెన్ బెస్ట్ చాయిస్గా నిలుస్తూ వస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, ఐటీ హబ్, మల్టీనేషనల్ కంపెనీలు, సరికొత్త ఐటీ సంస్థలతో వెస్ట్ హైదరాబాద్ మొత్తం మీద కోకాపేట్ ప్రగతి పరుగులో ముందుంది. ఇంతటి కీలకమైన ప్రాంతంలో ప్రెజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఫ్యూచర్ జనరేషన్ టేస్ట్ని అందిపుచ్చుకుంటూ ఈ ఏరియాలో పౌలమి ఎస్టేట్స్ పలాజో అలాగే ఇన్ఫినిటీ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తుంది. నమస్తే సార్, హౌ యూ? నమస్తే అండి, డూయింగ్ వెరీ వెల్. సో పలాజో అంటే మన మోడల్ ఫ్లాట్ కూడా అందరూ చూశారు అండ్ పీపుల్ ఆర్ విజిటింగ్ అండ్ కొన్ని మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి యాక్చువల్లీ. సో పలాజో సార్ నిజంగా పౌలమి ఒక చరిత్రలోనే 20 ఏళ్ళ చరిత్రలోనే పలాజో ఇస్ లైక్ అ వెరీ వెరీ ప్రీమియం ప్రాజెక్ట్. అసలు మోడల్ ఫ్లాట్ చూసిన తర్వాత ఇలాంటి ఇల్లు కొనాలి అని ప్రతి ఒక్కరు డ్రీమ్ చేసేటువంటి ఆ ప్రాజెక్ట్ యాక్చువల్లీ పలాజో. సో హౌ ఇస్ పలాజో సార్? ఎన్ని యూనిట్స్ ఇంకా అవైలబుల్? Palazzo is almost sold out and we have very few units left. Yes, we have developed a brand and as by knowing as a quality developer and of course Polomy Aristos has given us that benchmark. Then Polomy 90 also has been developed well. Of course the Polomy Avante which is recently handed over also has given us a lot of happy customers. So atlane Polomy Palazzo also has very happy customers and most of them are repeat customers and people who bought villas have now migrated or moving into an apartment for the children or for themselves now. So ఈ లార్జ్ ఫార్మాట్ అనేది కూడా న్యూ కాన్సెప్ట్ మనం లాంచ్ చేసినప్పుడు మన ఫస్ట్ బిల్డర్స్ టు డూ దట్. ప్రీమియం కస్టమర్ హూ స్టేయింగ్ ఇన్ అ విల్లా అండ్ జూబ్లీ బంజారా is now fed up with all the pollution and noise and all that area. He wants to come out to Kokapet, he wants to live a little more peaceful life. So atla they are preferring to move towards west of Hyderabad. Atla mana Palazzo has been successful that way. So I think each segment has its own category of people.
సో మనము డిజైన్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ ది ఏరియా వీఆర్ డూయింగ్ అన్ అపార్ట్మెంట్ అండ్ ది క్వాలిటీ ఆఫ్ పీపుల్ హూ ప్రాబబ్లీ వాంట్ టు మూవ్ ఇన్ దేర్. సార్ వాట్ అబౌట్ ఇన్ఫినిటీ సార్? ఇన్ఫినిటీ కూడా చాలా ప్రీమియం ఉంది, సూపర్ అని వింటున్నాము. Infinity is our grade A IT building. It's about 1.1 million square feet and almost final finishes are going on. I think fire and OC should come in by end of next month and OC in mid of April, and then we will start giving it for occupation. So I think hopefully by this year we should have it fully occupied. A lot of inquiries also coming for leasing and a lot of large IT companies are looking at Kokapet now. One is of course we have the proximity to ORR. We are just on the ORR, so it gives a lot of visibility for any company coming and putting their office. Second is transportation is very convenient for employees working there because you can just come on the outer ring road, take exit 1 and then you can get into the office very quickly. So we have a lot of advantages on our project la. And of course we like to spend a lot of money and splurge on the interiors. So our lobby is coming out very well and we are quite excited to showcase that. I think very soon we'll showcase that to your channel as well. Today, just like how we like a good house, people also like a good environment to work in. Close to about 8 hours people are spending in office, so they need that environment. So today as a creator of office space, we also need to ensure that we create good and happy, hospitable office spaces. So our planning lane manam ee Infinity anedi plan chesamu. Thank you sir, thank you so much and all the very best and congratulations. Thank you very much Andy. Thank you. ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎక్కడ ఫోకస్ అయిందో, ఏ ఏరియా అతి తక్కువ టైంలో ప్రైమ్ లొకేషన్ గా మారుతుందో ఇవాళే అంచనా కట్టడం అంత ఈజీ అయిన విషయమేం కాదు. తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ సెక్టర్లో పర్ఫెక్ట్ ప్లానింగ్, అక్యురేట్ ఎక్స్పెక్టేషన్ చేయగలిగినటువంటి సంస్థ ఏదంటే రెండో మాట లేకుండా వినిపించే పేరు గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని రకాల ప్రాంతాల్లో ఫ్యూచర్ రెడీ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం గిరిధారి స్పెషాలిటీ. అందుకే గిరిధారి ప్రాజెక్టులు అంటే నమ్మకానికి పెట్టింది పేరు, లాభాలకు మారు పేరు. ప్రతి ప్రాజెక్ట్ లో కస్టమర్లకు అల్టిమేట్ బెనిఫిట్ ఉండేలా ప్లాన్ చేయడం గిరిధారి స్ట్రాటజీ. సిటీలో ప్రస్తుతం ఇతర ఏరియాలతో పోలిస్తే బెస్ట్ ప్రైసింగ్, చక్కటి లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియాల్లో రాజేంద్ర నగర్ పేరు ముందుంటుంది. ఈ ఏరియాకి కీర్తి కిరీటంలా నిలిచేలా గిరిధారి సంస్థ డెవలప్ చేసిన అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ నెంబర్ 17-18లకు సమీపంలో ఉన్న బిగ్గెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఇదే. ఫ్యూచర్ రెడీ స్టైల్లో డెవలప్ చేసిన ప్రాస్పరా కౌంటీలో మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాస్పరా కౌంటీ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లో ఉంది. నమస్కారం అండి. ప్రాస్పరా కౌంటీని చాలా లావిష్గా, లగ్జూరియస్గా కన్స్ట్రక్ట్ చేశారు. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్? ప్రాస్పరా కౌంటీ వచ్చేసి 13.9 acres, 121 villas. ఆల్రెడీ కంప్లీషన్ చేసినాం, ఆల్రెడీ పొజిషన్ కూడా ఇస్తా ఉన్నాం. చాలా బ్యూటిఫుల్ వచ్చింది. హైదరాబాద్నే నెంబర్ 1 వచ్చారు. హైదరాబాద్నే టాప్ విల్లా అనేది మీరు ప్రాస్పరా కౌంటీని చూస్తే మీకు అర్థమవుతా ఉంటుంది. ఆ డిజైన్ కానీ, ఓపెన్ స్పేసెస్ కానీ, ఆల్ 40 feet రోడ్స్ అండ్ పార్క్స్ అన్ని డెవలప్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. సో బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ హైదరాబాద్ ప్రాస్పరా కౌంటీ. కిస్మత్పూర్లో ప్రాస్పరాకు ఉన్న గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే మనకు 6,000 acres ఓపెన్ ప్లేస్. హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ 470 acres ఉంటేనే ఈ లెవెల్ ఆక్సిజన్ లెవెల్ ఉన్నది. రాజేంద్ర నగర్లో 6,000 acres ఓపెన్ ప్లేస్. బిహైండ్ మన ప్రాస్పరా ఆనుకునే ఉన్నది కాబట్టి ఆ ప్రాస్పరాలో ఎవరైతే ఉంటారో బ్రహ్మాండమైన అంటే మీకు ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, జస్ట్ ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళి 15 minutes డ్రైవ్ నియర్ ఉన్నది కాబట్టి దట్ లొకేషన్ ఇస్ బ్యూటిఫుల్ లొకేషన్. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆలోచన ఎట్లా అంటే డెఫినెట్గా 1 tier సిటీతో పాటు 2 tier cities కూడా డెవలప్ చేయాలి. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ప్రతి ఒక్కరు మైగ్రేషన్ కానికి కారణాలు ఈ 3. హైదరాబాద్ ఈ 3 ఉన్నాయి కాబట్టి ఆల్ స్టేట్ పీపుల్ వచ్చేసి ఆల్రెడీ మైగ్రేట్ అవుతా ఉన్నారు. దాంతో పాటు జిల్లాలకు వెళ్ళి కూడా వచ్చేసి ఇక్కడ మైగ్రేషన్ అయితే అసలు తట్టుకోలేమనే ఉద్దేశం మీద యాక్చువల్లీ ఏంటంటే గవర్నమెంట్ కూడా అదే రకంగా ఆలోచన చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆల్రెడీ స్కూల్స్ వచ్చినాయి, ప్రైవేట్ స్కూల్స్ అండ్ మెడికల్ అంటే హాస్పిటల్స్ ఉన్నాయి, బై ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఏరియా, ప్రతి ఒక్క జిల్లాల హెడ్ క్వార్టర్లో ఈ హైదరాబాద్ కు సంబంధించిన ఏదైతే ఈ లైఫ్ స్టైల్ ఉందో, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, క్లబ్ హౌస్, అక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేస్తే అక్కడ కూడా హ్యాపీగా వాళ్ళు అండ్ బై ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, హైదరాబాద్ మైగ్రేట్ అయ్యి తల్లిదండ్రులు అంతా విలేజ్లలో ఉంటున్నారు. పేరెంట్స్కి దూరం ఉండి పేరెంట్స్ చూసుకోరాకుండా ఓన్లీ ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు. కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ దగ్గరలో ఉన్నట్టు పేరెంట్స్తో పాటు అండ్ ఇంటి దగ్గర ఉండి పనిచేసుకుంటారు. అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి, ఆల్రెడీ జాబ్స్ కూడా అక్కడనే ఉంటున్నాయి కాబట్టి గవర్నమెంట్ జాబ్స్
అక్కడ ఫెసిలిటీ ఉంటే వాళ్ళు డెఫినెట్గా అక్కడనే ఉంటారు. ఫెసిలిటీ లేదనుకోండి డెఫినెట్గా హైదరాబాద్కు మూవ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ ఆలోచనతో మేము అక్కడనే ఏర్పాటు చేసినాం. ప్రతి ఒక్క ఏరియాలో అక్కడనే వాళ్ళు నివసిస్తున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, చాలా మోర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అల్టిమేట్ లగ్జరీ, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్, అవుట్ స్టాండింగ్ ఆర్కిటెక్చర్, ఇలా అన్నింటా అత్యుత్తమంగా ఉండే ఇంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్ తో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనేది ఎంతో మంది కల. ఎందరో డ్రీమ్ హౌస్ కలలకు నిజరూపం ఇచ్చిన ఘనత వాసవిది. ట్రెండీగా నిలిచే లగ్జరీ హోమ్స్ అయినా, అల్ట్రా ఫీచర్స్ తో డిజైన్ చేసిన కమర్షియల్ ప్రాజెక్ట్స్ అయినా వాసవి ప్రాజెక్టులకు ఉండే గుర్తింపే వేరు. కస్టమర్లు అన్ని విధాలుగా సంతృప్తి చెందేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయటమే వాసవి స్పెషాలిటీ. మోడర్న్ పీపుల్ ఆశలకు అద్దం పట్టే అద్భుతమైన ప్రాజెక్టులతో దూసుకుపోతోంది వాసవి గ్రూప్. ఇప్పుడు అందరికీ నచ్చే ఏరియాల్లో అట్రాక్టివ్ ప్రాజెక్టులను తెర మీదకు తెస్తోంది. ప్రైమ్ లొకేషన్స్ లో సొంతిల్లు కోరుకునే వారికి మరింత సౌకర్యం, ఉత్సాహం అందించేలా ఫ్యూచర్ రెడీ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. రాబోయే 5 ఏళ్లలో మరో 25,000 ఫ్లాట్స్, విలాస్, కమర్షియల్ ప్రాపర్టీలు హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్న ఏకైక సంస్థ వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించే ప్రాజెక్టులతో మార్కెట్ లో అగ్రస్థానాన్ని సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ప్రైమ్ లొకేషన్ కింగ్ అన్న గుర్తింపు దక్కించుకుంది వాసవి గ్రూప్. టెక్నాలజీ, ఎమ్యూనిటీస్, క్వాలిటీ, కమిట్మెంట్, ఇలా అన్ని అంశాల్లో ద బెస్ట్ అన్న గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. 2026లో హైదరాబాద్ లోని స్ట్రాటజిక్ లొకేషన్ లో గ్రాండ్ ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయబోతోంది. ఈస్ట్ సైడ్ మెట్రో స్టేషన్స్ కు అతి చేరువగా వాసవి సంస్థ స్కై టవర్లు నిర్మిస్తోంది. ఎల్బీ నగర్ లో 11 టవర్లతో ఆనంద నిలయం ప్రాజెక్టు, ఉప్పల్లో క్రౌన్ ఈస్ట్ ప్రాజెక్టులు ఆ ఏరియాలకే స్పెషల్ అట్రాక్షన్స్ గా నిలుస్తున్నాయి. మోడర్న్ కాన్సెప్టులతో రియాలిటీ సెక్టార్లో విజయ విహారం చేసిన ఘన చరిత్ర వాసవిది. ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ బాలి ఇండోనేషియన్ థీమ్తో విజయ్ విహార్ ప్రాజెక్ట్ను డిజైన్ చేసింది. నేషనల్ హైవే 44, రీజనల్ రింగ్ రోడ్ సమీపంలో హైదరాబాద్ సౌత్ జోన్లోని షాద్నగర్లో ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తున్నారు. సుమారు 100 ఎకరాల భారీ విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న లేటెస్ట్ వండర్ వాసవి విజయ్ విహార్. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ చంద్ర గారితో ఉన్నాము. హలో సార్. హలో అండి, అందరికి నమస్తే. సో మీ ఒపీనియన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి? సో ఈ రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ లుకింగ్ వెరీ ప్రోగ్రెసివ్ అండి. ఇందులో నా స్పెషల్ టిప్ ఏంటంటే, టుడే ఇఫ్ యూ సీ హైదరాబాద్ మార్కెట్ మీరు చూస్తే కనుక సౌత్ హైదరాబాద్ అనేది కొద్దిగా గ్రోత్ ట్రెజెక్టరీలో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా లో కాస్ట్లో మీకు ఫాస్టర్ హయ్యర్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే శంషాబాదు, దాని తర్వాత షాద్ నగర్, ఈ ఏరియాస్లో దెర్ ఈజ్ అ పొటెన్షియల్ గ్రోత్ స్కోప్. అంటే ఇప్పుడు వెస్ట్ హైదరాబాదు తీసుకుంటే కనుక ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్, నార్త్ హైదరాబాద్ తీసుకుంటే కనుక లాట్ ఆఫ్ ఫ్లైఓవర్స్ అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది అక్కడ. నార్త్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్, బట్ ఆల్రెడీ ప్రైజెస్ అక్కడ పెరిగిపోయాయి. కాబట్టి ఇఫ్ యూ వాంట్ గుడ్ రిటర్న్స్, సౌత్ హైదరాబాద్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే మంచి అడ్వాంటేజెస్గా ఉంటుంది అందరు కస్టమర్స్. కానీ నా ఉద్దేశం, మేము ఒక న్యూ లేఅవుట్ ప్రాజెక్ట్ను లాంచ్ చేయబోతున్నాము, వాసవి విజయ్ విహార్ అని చెప్పి. ఇది మీకు షాద్ నగర్లో ఉంటుంది ప్రాజెక్టు. జస్ట్ షాద్ నగర్ క్రాస్ అయిన తర్వాత బాల్ నగర్లో ఒక బాలి ఇండోనేషియన్ థీమ్లో ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేయడం జరుగుతుంది. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.